హలో అండి, నేను మీ తేజుని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో సేమియా పాయసాన్ని రుచిగా అలానే సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చూపించబోతున్నాను. ఈ సేమియా పాయసాన్ని తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకోవాలి. ఈ నెయ్యి కొంచెం కాగిన తర్వాత ఇందులోకి ఒక చిన్న కప్పు దాకా జీడిపప్పుల్ని వేసుకొని ఈ జీడిపప్పుల్ని గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక చిన్న కప్పు కిస్మిస్ని కూడా వేసి వీటిని కూడా కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న కిస్మిస్లన్నిటిని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇదే ప్యాన్లోకి ఒక చిన్న కప్పు దాకా సేమియాని వేసుకోవాలి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ సేమియాని గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా సేమియా కొంచెం గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఇందాక మనం ఏ కప్పుతో అయితే సేమియాని తీసుకున్నామో అదే కప్పుతోటి 2 కప్పుల దాకా పాలని యాడ్ చేసుకోవాలి ఇందులోకి. ఇప్పుడు ఒక 2-3 సార్లు గరిటతోటి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందాక మనం ఏ కప్పుతో అయితే పాలు తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు దాకా నీళ్ళని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఇలా ఒక 2-3 సార్లు మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పాలు కొంచెం పొంగేదాకా ఉండాలన్నమాట. ఈ పాలు కొంచెం పొంగుతున్నప్పుడు ఇందులోకి మనం 1 కప్పు దాకా పంచదారని యాడ్ చేసుకోవాలి. తీపిని ఎక్కువ తింటాము అనుకునే వాళ్ళు 1.5 కప్ అయినా లేదా 2 కప్పులైనా పంచదారని యాడ్ చేసుకోండి. ఇలా పంచదారని యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల దాకా కలుపుతూ ఉండాలి. అలా కలుపుతూ ఉన్నప్పుడు పంచదార అనేది కరిగిపోయి పాలు అనేవి కొంచెం చిక్కపడతాయి. ఇలా పాలు అనేవి కొంచెం చిక్కపడిన తర్వాత ఇందులోకి మనం 1 టీ స్పూన్ దాకా ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకొని ఈ మొత్తాన్ని కలిసేలాగా ఒక 2 సార్లు మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందాక మనం నేతిలో వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ని ఇందులోకి వేసి మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్లో చిటికెడంతా పచ్చకర్పూరాన్ని కూడా వేసి మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే సేమియా పాయసం రెడీ అయిపోయినట్లే. అలానే ఈ నవరాత్రి రోజున అమ్మవారికి నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత మీరు కూడా స్వీకరించండి. అంతే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంటిల్ దెన్ గుడ్ బై.